మరి ఈ రోజున చూస్తూ ఉంటే హరీష్ రావు గారు అదే చెప్పారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఢిల్లీ స్థాయిలో ఆయన వెళ్ళి అక్కడ ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా మనం క్యాంపెయినింగ్ చేసి వచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా ఒక విజనరీ లీడర్ ఎలా ఉంటారు అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అనేది ఆయన చెప్పటం జరిగింది. మరి అదే ఎవరైతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. మరి ఇద్దరి కూడా ద్వంద్వ అభిప్రాయాలు మొన్న బయటకు వచ్చాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళు వెళ్ళిపుచ్చారు. మరి ఒకవైపు కేసీఆర్ గారి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఈ రోజున 10 సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణని ఏలిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి పిచ్చి వాగుడు మానుకోకపోతే ప్రజలు మొన్నొచ్చిన ఏదైనా కొన్ని ఉన్నాయి ఆ సీట్లు కూడా రావు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎప్పుడో అయిపోయిన దానికి ఈ రోజు నువ్వు ఇంకా విషయం చెప్పే ప్రక్రియే. మరి చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి తను ఏ విధంగా రాష్ట్రాన్ని చిదిమేయటానికి, చెదరగొట్టడానికి, అక్కడ ఏమీ లేకుండా చేయటానికి, రాజధాని అనేది లేకుండా చేయటానికి ముఖ్య కారకుడు కేసీఆర్ అయ్యాడు.